మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రంతో సంక్రాంతి బరిలో అలరించనున్నారు హీరో చిరంజీవి. నయనతారతో కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తూ ఉన్నారు. సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తూ ఉన్నారు. హీరో వెంకటేష్ స్పెషల్ రోల్లో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం నుంచి 2వ సాంగ్ ను ఈ నెల 8న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు చిరు కొత్త స్టిల్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో నటించనున్నారు. అయితే సుకుమార్ అండ్ టీం ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంది. ఈ స్క్రిప్ట్ వర్క్ కోసం సుకుమార్ దుబాయ్ కి వెళ్లారు. రీసెంట్ గా రామ్ చరణ్ కూడా దుబాయ్ వెళ్లి సుకుమార్ తో డిస్కషన్స్ జరిపినట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ద సినిమా పైన పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ జాన్వీ కపూర్ పైన ఓ సాంగ్ ను తదుపరి షెడ్యూల్ లో షూట్ చేయనున్నారు. అయితే నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం దుబాయ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటులో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. బాహుబలి తర్వాత ఆయన స్టార్డమ్ భారీ స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, ది రాజాసాబ్ వరుస చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ రెమ్యునరేషన్ పైన సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ప్రభాస్ తన చిత్రం కోసం 160 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ యానిమల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం ఆయన ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఓ ప్రముఖ బ్యానర్ పైన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 3 చిత్రాలను ఈ బ్యానర్ లో చేసేందుకు ఆయన డీల్ కుదుర్చుకున్నట్లు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యూత్ఫుల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం మోగ్లీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తూ ఉండగా రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉన్నారు. సాక్షి హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాను ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ చిత్రంతో బిజీగా ఉన్నారు. తన లైనప్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు సహా తమిళ్లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే విక్రమ్ కే కుమార్ మంచి పేరుంది. ఈ ఇంట్రెస్టింగ్ కలయిక పైన అధికారిక క్లారిటీ ఇంకా బయటకు రావాల్సి ఉంది. షరతులు లేని ప్రేమ గురించి కళ్ళ కట్టినట్టు చూపించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అను ఇమాన్యుయల్ కీలక పాత్ర పోషించింది. ఇటీవలే థియేటర్లోకి వచ్చి యువతను విశేషంగా ఆకట్టుకుంది చిత్రం. ఇందులో భూమా పాత్రలో తనదైన నటనతో అలరించింది రష్మిక. ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో సందడి చేస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన ఈ ఫ్యాన్ బయోపిక్ సినిమా మంచి టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాకి యుఎస్ మార్కెట్ లో మంచి వసూళ్లతో దూసుకు వెళుతోంది. యుఎస్ లో $5 లక్షల మార్కును అందుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్ హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ, నందిపాటి ద్వయం తాజాగా ఈషా పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్ తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పాటిల్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. 9 మంది మహిళల హత్యలు, ఓ సీరియస్ కిల్లర్ ఈ అంశాలతో రూపొందిన చిత్రం స్టీఫెన్. మిథున్ బాలాజీ దర్శకత్వం వహించారు. గార్గి ఫేమ్, గోమతి శంకర్ హీరోగా నటించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటింగ్ సీక్వెల్ చిత్రమే జైలర్ 2. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. షూటింగ్ దాదాపు పూర్తి కావస్తూ ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఓ బజ్ వినిపిస్తోంది. వచ్చేడాది జూన్ 12కు ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేసినట్లు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. సీనియర్ స్టార్ నటుడు మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన సాలిడ్ హారర్ హిట్ చిత్రం డియాస్ ఈరే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళ వర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచిన చిత్రం కాంతారా చాప్టర్ 1. దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ డివోషనల్ సినిమా ఓటీటీలోకి వచ్చాక కూడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. మొదట అమెజాన్ ప్రైమ్ వీడియోలో దక్షిణాది భాషలు కన్నడ, తెలుగు, తమిళ్ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. నెల వ్యవధి తర్వాత ప్రైమ్ లో హిందీ వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ మూవీ ఇంగ్లీష్ వర్షన్ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలోని వైవిధ్యమైన పాత్రలతో అలరించారు మమ్మూటి. ఇప్పుడు ఆయన ముచ్చటగా 3వ సినిమాతో ఈ సంవత్సరానికి ముగింపు పలకడానికి సిద్ధమయ్యారు. మమ్మూటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కాలా కావల్. జితిన్ కే జోస్ దర్శకత్వం వహించారు. ఇవాళ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన చిత్రం దురంధర్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. 3 గంటల 34 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేసుకున్న ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి థ్రిల్ పంచిన వెబ్ సిరీస్ లో ది బాయ్స్ సిరీస్ ఒకటి. ఈ సిరీస్ నుంచి వచ్చిన 4 సీజన్స్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. సూపర్ హీరోస్ జానర్ లో తెరకెక్కిన ఈ సిరీస్ ఫైనల్ బ్యాటిల్ కి వచ్చేసింది. లేటెస్ట్ గా బిల్లీ బుషర్ హోమ్ ల్యాండర్ పైన వదిలిన పోస్టర్స్ మంచి బడ్జెట్ క్రియేట్ అవ్వగా ఆఖరి సీజన్ అతి త్వరలోనే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఫైనల్ సీజన్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. హాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రం అవతార్ ది ఈ సినిమాని జేమ్స్ కెమెరూన్ డైరెక్ట్ చేస్తూ ఉండగా ఈ ఫ్రాంచైజీలో 3వ సినిమాకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ట్రైలర్ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ఇండియన్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాను ఈ నెల 19న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఇవాల్టి నుంచి ఓపెన్ అయ్యాయి. 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకోవడం వల్ల తన జీవితం పూర్తిగా మారిపోయిందన్నారు నటి ఐశ్వర్యరాయ్. ఏ ఈవెంట్ లో అయినా తన మార్కు చూపి అందరినీ ఆకర్షించే ఐశ్వర్య తాజాగా రెడ్ సీ ఫెస్టివల్ లో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మెరిశారు. ఆ వేదికపై తన కెరీర్ గురించి మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీలో తాను పాల్గొన్నప్పుడు టైటిల్ తనకే రావాలని కోరుకోలేదన్నారు. అంతర్జాతీయ పోటీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావించి ఆ పోటీల్లో పాల్గొన్నానని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. మనోజ్ బాజ్పేయి, జైదీప్ అహ్లావత్ ప్రియమణి కీలక పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 3 ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ మరో రికార్డు సృష్టించింది. విడుదలైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్ గా నిలిచింది. రాజన్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 21న హిందీ, తెలుగు సహా ఇతర భాషల్లో అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా 30 దేశాల్లో టాప్ 5 ట్రెండింగ్ లో నిలిచింది. గత 2 సీజన్ల వ్యూస్ ను ఈ సీజన్ అధిగమించింది.